పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే 90% కొనసాగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లు రెట్టింపు చేయడంతో పేదల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం అప్పలవాండ్లపల్లిలో ఉదయం 6 గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అధికారులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పుట్టపర్తి మండలం కప్పలబండ, బుక్కపట్నం మండలం జనకంపల్లిలో పెన్షన్ల పంపిణీతో పాటు చౌక ధాన్యపును ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లు 4,000, వికలాంగుల పెన్షన్లు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ రోగులకు 10,000, 15,000 పెంచి పేదలకు సాయం అందించడానికి టీడీపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. డ్రమ్స్ ఒకటి 200 లీటర్లును, ఒకటి 100 లీటర్లు, ఇంకా 2 టార్పాల్ షీట్ల లాగా మీకు ముందుకు వస్తున్నాయి. మీరు ఎక్కడ వాడుకోవాలో కరెక్ట్గా దాన్ని వాడుకొని అమలు చేసుకొని మీ వర్క్ని ఈజీగా చేసుకోండి. ఇచ్చారంటే ఏదో గొప్ప ఆలోచనతోనే ఇచ్చింటారు దానిని మీ అందరికీ. మీ పనుల్లో కరెక్ట్గా దానిలో వాడడం ఎక్కడ అనేది చూసుకొని వాడుకోగలిగితే మీకు చాలా వరకు మీకు వర్క్ తగ్గిపోతుంది. దాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇంకా ఇలానే పెన్షన్లు కానివ్వండి, ఇంకా మిగతా పథకాలు, సూపర్ 6 పథకాలు చెప్పారు చంద్రన్న గారు వచ్చేక ముందర, అవన్నీ కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. వచ్చే నెల నుంచి అంటున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు సర్వీసెస్ కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతాయని. మంచి కోసం ఒక గొప్ప ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వం. ఆదరించండి, మంచిగా అందరికీ మంచి చెప్పి అధికారులని బాగా చూసుకోండి. ఇక్కడ ఎంచుకున్న వాళ్ళని కూడా మంచిగా, ఎవరైతే మీకు మంచి చేస్తారో అలాంటి వాళ్ళని ఎంచుకొని మన గ్రామాన్ని, మన ఊరిని మంచి చేసుకోవడానికి ఒక గొప్ప ఆయుధం మనకి ఓటు రూపంలో ఉంది. అది మంచిగా వినియోగించుకుందాం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. మిగతా వాళ్ళకి ఈ లబ్ధి లేదు, ఈ లాభం లేదు. 46 మందికి నవధాన్యాలు ఇత్తనాలు సరఫరా చేశారు, 46 కుటుంబాలకు. ఈరోజు 46 కుటుంబాలకు కూడా 2 డ్రమ్ములు, 2 టార్పాళ్ళు, 7,000 రూపాయలు విలువైన వస్తువులు ఇస్తున్నాం. గతంలో ఏమో 3,000 రూపాయలు ఇత్తనాలు సరఫరా చేశారు. ఇప్పుడు 7,000 రూపాయలు. ఎంత అవుతుందమ్మా? మొత్తం 10,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు ఉచితంగా ఇస్తున్నాం. ఇది ఒక్కసారి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా రేపు 1వ తేదీ అంటానిట్లే ముసలోళ్ళు ఆనందంగా పడిపోతుంది. 4,000 రూపాయలు వస్తుంది ఇంతకి. రేపు సాయంత్రం లోపలే 2-3 రోజుల అందరూ ఇళ్ళ కానుండండి. సచివాలయ సిబ్బంది వస్తారు, అధికారులు వస్తారు, ఇక్కడుండే ప్రజాప్రతినిధులు కూడా కంపల్సరీగా పాల్గొనాలి.